ఆశ్చర్యకరణానికి వందన ఆలోచనకర్తానికి హలో అండి, వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ ద లేట్. కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి, సో దానికోసం అని చూసాను, బట్ అవి ఇంకా దొరకలేదు. దొరికినప్పుడు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే వీడింటికి వచ్చేసాము అమ్మాయిని తీసుకెళ్ళడానికి. మ్యారేజ్ టైం అవుతుంది కదా, సో ఇక్కడ వీడింట్లో పెట్టుకున్న వాళ్ళు అమ్మాయి వండింపి పంపిస్తారు కదా, సో అక్కడ ఆ వేడుక జరుగుతుంది. సో మేమందరం ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నాము. ఇక్కడ కార్లో అయితే ప్లేస్ ఉన్నంత వరకు ఎక్కేసారు, మిగతా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నాము. ఎండ మాత్రం విపరీతంగా ఉందండి. పాపని అయితే నేను బయటికి తీసుకురాలేదు, అక్కడ ఇచ్చేసాను, తను నిద్రపోతుంది. సో అమ్మాయిని అయితే స్టేజ్ ఎక్కిస్తున్నారు. అబ్బాయి ఆల్రెడీ ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ సాంగ్స్ స్టార్ట్ చేశారు. మా ప్రణవ్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ తలంబ్రాల బియ్యం అనేది కలుపుతున్నారు. వీళ్ళు మొత్తం వదిన మరదల్లో వరుస అవుతారు. సో మనం పోసుకుందామా అని అలా కామెంట్ చేసుకుంటున్నారు. నేను అది రియల్ గా పెడదాం అనుకున్నాను, బట్ వెనకాల వాళ్ళు సాంగ్స్ పాడుతున్నారు, నాకు డిస్టర్బెన్స్ అనిపించింది. సో అన్ని తలంబ్రాల బియ్యం ఇవన్నీ కలిపి పక్కకు పెట్టి అమ్మాయిని రెడీ చేసుకొని బయటికి అయితే తీసుకెళ్తున్నారు. సో మా తమ్ముడిది మరదలది లవ్ మ్యారేజ్, చుట్టాలే అవుతారు. సో మరదలే వరుస కూడా మరదలే అవుతుంది. అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. చాలా పోరాటమే చేశారని అనుకోవాలి. సో ఎట్టకేలకు పెళ్లికైతే రెడీ అయిపోయారు, పెళ్లి చేసుకుంటున్నారు. అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి. సో ఇక్కడ అడుగుతున్నారు, ప్రార్థన పెళ్లి కదా ఇది, సో నీకు ఇష్టమేనా అని అమ్మాయిని అబ్బాయిని అడుగుతారంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ టైప్ ఆఫ్ పెళ్లి. ఇద్దరు ఇష్టమే అని చెప్పిన తర్వాత అబ్బాయి అయితే రింగ్ తొడిగాడు. సో ఇక్కడ ఈ పెళ్లిలో అయితే తాళి కూడా కట్టాడు. నేను భోజనం దగ్గరికి వచ్చేసాను, పాప పడుకుందని. భోజనం చేసి వచ్చేలోగా పెళ్లి పూర్తయిపోయింది. తర్వాత ఇక్కడ తలంబ్రాలు పోపిస్తున్నారు. మా అత్తయ్య దగ్గరుండి పెళ్లి చేస్తుంది. సో చూడండి, తలంబ్రాలు పోసుకుంటున్నారు. నాకు ఇష్టమైన ఘట్టం అయితే పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడమే. మీకు ఏ ఘట్టం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఉంగరాల ఆట కూడా ఆడారు, బట్ ఆ వీడియో మిస్ అయింది. దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇక్కడ తలంబ్రాలు పోసేసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు మంచిగా. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. అందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు కదా, సో ఆ హ్యాపీనెస్ ఇద్దరిలో బాగా తెలుస్తుంది. సో తలంబ్రాల ఘట్టం అయితే పూర్తయిపోయింది. తర్వాత బ్రహ్మముడి కూడా వేసాము, వేయమని చెప్పాము మేము. సో ఇప్పుడైతే మా అత్తయ్య దగ్గర ఉండి పోయించింది, ఇప్పుడు వాళ్ళు పోపించుకుంటున్నారు. స్టేజ్ మీదనే మా మరదలు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉండేసరికి తనకు కళ్ళు తిరిగాయి. అన్నం తినడం కోసం లోపలికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ పట్టుకొని మేము పేర్లు అడుగుతున్నాము. చాలా బాగా ఆట పట్టించాము. నేను ఇలా పెట్టేద్దాం అనుకున్నాను, బట్ ఏమైందంటే మళ్ళీ అక్కడ సాంగ్స్ పెట్టారు, డీజే పెట్టేస్తే కాపీ రైట్ వస్తుంది కదా, అందుకని పెట్టలేదు. సో ఇక్కడ ఏంటంటే నేను వదిలిపెట్టను, వెరైటీగా చెప్పాలని నేను అడుగుతున్నాను. సో నేనేంటంటే వాళ్ళ మేనత్త కోడల్ని అక్క వరుస అవుతాను, మిగతా వాళ్ళేమో ఈ అమ్మాయి ఏమో వదిన అవుతుంది, మిగతా ఇద్దరేమో అక్క చెల్లెళ్ళు అవుతారు. సో వాళ్ళతో పాటు నన్ను కూడా బాగా చూసుకుంటాడు, అక్క అనే పిలుస్తాడు. సో ఇక్కడ బాగా గట్టిగా నేను అడిగేసరికి వాళ్ళు కూడా నా పార్టీకి వచ్చారు. వాళ్ళ అక్క చెల్లెం అవుతాం కదా. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టులాగా చెప్పినట్టు అత్తయ్య గారి పేరు మామయ్య గారి పేరు అని ఇద్దరు ఊరించి భలే చెప్పారు. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండింగ్ కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేయడం. మంచి మాటలంటని చేయలేపి గర్భవతని అడిగి నువ్వు పోను చేతు తెల్లారి నువ్వే. ఈ జనరేషన్ లో ఇప్పుడు ఇవి కామన్, కానీ ఒకప్పుడు అమ్మాయి డాన్స్ చేయడం అంటే అబ్బో అనేవాళ్ళు. మా మరదలు చాలా బాగా డాన్స్ చేస్తుంది కదండి. మన బాధలన్నీ రాయబోతే ఇది ఫ్రెండ్స్ పెళ్లి ముచ్చట్లు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా వాళ్ళే బాగా డాన్స్ చేశారు మిగతా వాళ్ళందరికంటే, సో అందుకోసం మేము మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చిందనే అనుకుంటున్నాను. మరొకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.